హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ 251. ఈరోజు అయితే ఎలాంటి రెసిపీతో అయితే రాలేదండి. కాకపోతే ఈరోజు మీ ముందుకు విప్పింగ్ మెషిన్తో అయితే అన్బాక్సింగ్తో అయితే వచ్చేసానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే తప్పకుండా చూడండి. ఇక్కడ నాకు ప్యాకేజింగ్ అయితే ఎలా రిసీవ్ అయిందంటే కార్డ్ బాక్స్లో అయిందండి. లోపల బిల్ పెట్టాడు. తర్వాత ఫిలిప్స్ బాక్స్ ఉంటుంది కదండి, కంపెనీ వాడిచ్చేది, ఆ బాక్స్తో అయితే నాకు రిసీవ్ అయిందండి. ఇదైతే హ్యాండ్ మిక్సర్ అయితే ఇప్పుడు నేను ఆ బిల్ని అయితే చూస్తున్నాను. అదేనండి, మీకు ప్రైస్ చూపించడానికి ట్రై చేశాను. నాకు దీని కాస్ట్ వచ్చేసి 1899 అని ఉందండి. తర్వాత నేను బుక్ చేసేసరికి 1910 రూపీస్ పడింది. అంటే హ్యాండ్లింగ్ ఫీజు కూడా వేసాడనమాట అమెజాన్ వాడు. తర్వాత ఇక్కడ ఇది చూపిస్తున్నాను హ్యాండ్ మిక్సర్ బాక్స్ మీద మీకు ఏమేమి ఇచ్చాడో అది చూపిస్తున్నాను అనమాట. అది చూడండి, ఇక్కడ కాస్ట్ అయితే 2795 రూపీస్ అని ఉంది. 2795 రూపాయలు అని ఉంది. కానీ మనకైతే 1910 రూపాయలకే వచ్చేస్తుందండి ఈ మిషన్ అయితే. మరి 2 ఇయర్స్ వారంటీ అని ఇచ్చాడండి. చూద్దాం మరి ఇది ఎన్ని ఇయర్స్ పనిచేస్తుందో. నేను ఆల్రెడీ తీసుకున్న స్టాండ్ మిక్సర్స్ అయితే నాకు అంతగా బాగా వర్క్ చేయలేదండి. అగారు చాలా బాగా వర్క్ చేసింది, కానీ వర్క్ చేయడంలో అది త్వరగానే పోయింది. అదే నాకు అర్థం కావడం లేదు. ఏం రిపేర్ వచ్చిందో చూపిద్దాం. బయట ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే రిపేర్ చేపిద్దాం. ఓకేనా, ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ముందుగా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనకి ఇక్కడ ఇది వారంటీ కార్డ్ అంటారో మరి ఏమంటారో తెలీదు, కానీ మిషన్ ఎలా వాడాలి అనేది మొత్తం ఇందులోనే ఉందండి. వారంటీ కార్డ్ అయితే నాకు వీడైతే సపరేట్గా ఏమి ఇవ్వలేదు, బాక్స్లో ఉంది. మరి ఇది కూడా అందుకే యూజ్ అవుతుందేమో, నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిసింటే నాకు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనం ఎలా వాడాలి, దేనికి వాడాలి అనేది మొత్తం ఇచ్చాడనమాట ఆ పేపర్లో. ఓకేనా, తర్వాత దానిపైన ఒక అట్ట లాంటిది ఇచ్చాడండి. అందులో టూ టైప్ ఆఫ్స్ బ్లేడ్స్ ఉన్నాయండి. అదేమో మనం విప్పింగ్ క్రీమ్ విప్ చేస్తాం కదండి, ఇది లైక్ అది క్రీమ్ కూడా విప్ చేసుకోవచ్చండి. అదే కేక్ బ్యాటర్ విప్ చేస్తాం కదా, అది కూడా ఎగ్స్ బీట్ చేయడానికి ఇలా ఇవే ఇస్తాడు కదండి. ఈ బ్లేడ్స్ అయితే ఇచ్చాడు. కొంచెం బ్లేడ్ ఏదో ఒకవైపు బెండ్ అయినట్టుగా అనిపించింది. అదంత పెద్ద ప్రాబ్లం ఏం కాదులేండి. ఇవేమో మనం బ్రెడ్ మిక్స్ చేస్తాం కదండి, బ్రెడ్ మ్యాటర్ అది మిక్స్ చేయడానికి ఆ బ్లేడ్స్ అయితే. ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ప్లీజ్ అండి, మీ ఇంట్లో అమ్మాయిలా అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మోటార్ అయితే తీస్తున్నానండి. చూడండి, ఇంకా బాక్స్లో అయితే ఏమి లేవండి. ఇదైతే ఫిలిప్స్ కదండి. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది, లుక్ మంచిగా ఉందండి. ఇదైతే టర్బో బటన్ అండి. తర్వాత 1 2 3 4 5 ఆప్షన్స్ అయితే ఇచ్చాడండి. స్పీడ్ 5 స్పీడ్స్ వరకు ఇచ్చాడు. తర్వాత ఆ వైట్ బటన్ ఉంది కదండి, అదైతే మనం అందులో బ్లేడ్స్ ఎన్సల్ చేసిన తర్వాత మనం విప్ చేసుకున్న తర్వాత అది ప్రెస్ చేసామంటే బ్లేడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే కేబుల్ ఎంత ఇచ్చాడో చూద్దాం. నాకైతే కేబుల్ 133 పాయింట్స్ ఏమో వచ్చిందండి. 1 మీటర్ మీద 33 పాయింట్స్ ఎక్కువ వచ్చిందండి. పర్లేదు, మంచి సైజే ఇచ్చాడు, బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ మిషన్ వెయిట్ వచ్చేసి కూడా లైట్ వెయిట్ ఉందండి, బాగుంది. మరి వర్క్ ఎలా చేస్తుందో కూడా చూద్దాం ఒకసారి. మామూలుగా ట్రై చేసి చూద్దాం. చూడండి, మీకు చూపించడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. 1 మీటర్ కదండి, అక్కడికి లాస్ట్ వరకు వచ్చేసి 33 పాయింట్స్ ఏమో వస్తుంది. చూడండి, ఇక్కడ 33 పాయింట్స్ కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ ISI మార్క్తో ఇచ్చాడండి. 300 వాట్స్ అండి ఈ హ్యాండ్ మిక్సర్ అయితే. అంతా బాగానే ఉంది, మరి ఎలా వర్క్ చేస్తుందో కానీ తెలియదు. యూస్ చేస్తున్నప్పుడు దాని రివ్యూ మీకు ఇస్తానండి నేను మళ్ళీ. ఇక్కడైతే కేబుల్ని అయితే స్విచ్ బోర్డ్కి పెట్టానండి, ఆన్ చేసుకున్నాను. మిషన్ అయితే స్విచ్ ఆన్ చేసుకున్నాను. తర్వాత బ్లేడ్స్ అయితే లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను. బ్లేడ్స్ క్వాలిటీ చాలా బాగుందండి, కొంచెం మంచిగా మందంగా ఉన్నాయన్నమాట. స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది. నాకు ఇలాగే సేమ్ ఎలా దీనికి మార్ఫీ రీచర్స్కి అయితే వచ్చిందనమాట. ఇలాంటి బ్లేడ్స్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి. బ్లేడ్స్ అయితే సైజు కూడా కొంచెం పెద్ద సైజే ఉంది. 1 మీద పెట్టాను, తర్వాత 2, 4, 3 అలా మార్చుకుంటూ పోయాను. మంచి స్పీడ్గానే తిరుగుతుంది, బాగుందండి. ఇంతవరకు అయితే క్రీమ్ విప్ చేసిన తర్వాత మనకి స్పీడ్ ఎంత ఉందో అనేది చూసుకుందాం.
అప్పుడు నేను మళ్ళీ మరో వీడియో పెడతానులేండి. అది చూడండి, ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ బ్లేడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. తెలిసిన వాళ్ళకైతే కాదులేండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. కొంతమందికి తెలియదు కదండి, బిగినర్స్ కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నువ్వు చెప్పాలా, మాకు తెలీదా అనుకుంటారేమో, అలా అనుకోకండి. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళే చూడరు కదండి, తెలియని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, అందుకైతే చెప్తున్నాను. ఇవైతే ఆటా నీడిల్స్ అండి, చూడండి ఇలా ఉంటే. దీన్ని యూస్ చేయనండి అసలు. నేను 4 విప్పింగ్ మిషన్స్ అయితే తీసుకున్నాను. 4కి కూడా ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఈ బ్లేడ్స్ అనేవి యూస్ చేయలేదు. దానికి బదులు హాయిగా అలాంటివి విప్పింగ్ బ్లేడ్స్ 2 ఇస్తే కేక్ బ్యాటర్ ఒకసారి విప్పింగ్ క్రీమ్కి అలా వాడుకుంటే బాగుండేది. అలా ప్రొవైడ్ చేయాలండి. ఇక అలా చేశారంటే మనం చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఇవైతే మీషో నుంచి అదే రోజు వచ్చాయండి. పాలక్ నట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే అరౌండ్ 170 వరకు అయితే పడిందండి. కాస్ట్ అయితే 5 నెంబర్స్ వరకు ఉంటాయి. 1 2 3 4 5 నెంబర్ వచ్చేసి చాలా పెద్దదండి. తర్వాత 4 నెంబర్ వచ్చేసి కొంచెం చిన్నది, 3 అలా చిన్నది, తర్వాత సెకండ్ వచ్చేసి స్క్వేర్లో వచ్చింది, తర్వాత లాస్ట్ వన్ వచ్చేసేమో ఫస్ట్ వన్ వచ్చేసేమో చాలా చిన్న సైజ్ ఇచ్చాడనమాట. చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా. అదే ఇవి కూడా చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తున్నానండి ఓపెన్ చేసి. మీకు ఎలా అనిపించాయండి? మీషోలో అయితే క్వాలిటీ చాలా బాగుందండి. హోమ్ బేకింగ్ చేసే వాళ్ళైతే ఇవి లేకపోతే తెప్పించుకోండి. మీషోలో అయితే చాలా తక్కువ ప్రైజే పడిందండి. నాకైతే 170 పడింది అరౌండ్. చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. లేకపోతే తెప్పించుకొని ఒకసారి ట్రై అయితే చేయండి. ఈ స్క్వేర్ది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ బుజ్జిది కూడా చాలా బాగుందండి. ఈ సైజ్ అయితే ఫ్లేవర్స్కి అలా కేక్ మీద ఫ్లేవర్ డెకరేషన్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. నేను చూశానండి, దీంతో చాలా మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇకపై నేను కూడా దీంతో ఒకసారి కేక్ మీద వేసి డిజైన్ వేసి చూపిస్తానండి, వీడియోలో అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ముందుగా తీసుకున్న మీకు విప్పింగ్ మెషిన్స్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవైతే అగారో ఇంకా కెంట్ అండి. నాకు అంత బాగా అనిపించలేదు. అగారో చాలా బాగుందండి, మరి నాకేంటో అలా అయింది, చెడిపోయింది నాది, త్వరగా పోయింది. మరి ఎందువల్ల పోయిందో తెలియలేదు. ఇది కెంట్ అయితే చాలా వేస్ట్ అండి. ఎవ్వరు అసలు దీన్ని అయితే పర్చేస్ అయితే చేయకండి. చాలా వేస్ట్ అండి. దీనికి హంగామాలు చాలా ఇస్తాడు కానీ అబ్బో వేస్ట్ అండి. ఇది అసలు నాకు 2 మంత్స్లో పోయిందండి మోటార్ అయితే. చాలా వేస్ట్ ప్రోడక్ట్ అండి, అదే చెప్తున్నాను. ఇక్కడ నాకైతే స్టాండ్ మిక్సర్ కూడా ఉంది. మీకు మరి స్టాండ్ మిక్సర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకు అనుకుంటారేమో, కానీ ఈ స్టాండ్ మిక్సర్ వల్ల నాకు మరీ పెద్ద క్వాంటిటీ అయితే నేను చేయనండి. నాకు ఆర్డర్స్ ఎక్కువగా ఉండవు. నేను చేసేది అయితే చాలా చిన్న క్వాంటిటీస్ కదా. స్టాండ్ మిక్సర్లో చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే మళ్ళీ ఫిలిప్స్ బ్రాండ్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఈసారి అయితే ఇది చాలా నాళ్ళు రావాలని అయితే కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని, మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.